థ్యాంక్ యూ. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు మనకి ఎవరికి పుట్టినరా చెప్పరు నాకు. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18, 19 వచనాల ప్రకారము యేసు ప్రభు ఎట్లా పుట్టిండో తెలుసా? భర్త యేసేపుని పెట్టుకొని వాళ్ళ అమ్మ మేరీ మాత, అంటే మేరీ మాత కాదు, అసలు బైబిల్ మొత్తంలో మాత అన్న పదమే లేదు. మన దుర్గామాత, భరత మాత ఉంది కదా, ఆ హిందుత్వంలో మాత తీసుకొచ్చి మేరీకి తగిలించుకున్నారు. వాస్తవానికి మేరీ పాప. మేరీ పాప అండర్లైన్ చేసుకోండి మాట, దీని గురించి మాట్లాడదాం. మేరీ, ఈ మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. కడుపు చేయించుకుని యేసుని కన్నది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడు కదా యేసు ప్రభు. బహిరంగంగా చెప్తున్నా, వీడియోలో నేను బహిరంగంగా చెప్తున్నా, యేసు ప్రభు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు, దైవాశీసులు. ప్రభునందు పిల్లరా, మరి చూశారు కదా, వీడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని వీడు ఒక ఛానల్ పెట్టుకొని గత వీడియోలో కూడా యేసు ప్రభుని వాడు వీడు అంటూ, వాడు మన దేశానికి చెందినవాడు కాదు అంటూ గత వీడియోలో కూడా వాడు వీడు అని అనడం జరిగింది. వీడు మరలా ఇప్పుడు ఈ వీడియోలో కూడా, ఇప్పుడు మీరు చూశారు కదా క్లిప్పు, ఈ వీడియోలో కూడా మరి వాడు వీడు అంటాం, మరి వ్యభిచార స్త్రీకి పుట్టాడు అని చెప్పటం, మరి మరియమ్మని పాప అని అనడం, వీడు మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను సవినీయంగా వేడుకుంటున్నానండి మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను మనవి చేస్తున్నాను. వీడు అంత ధైర్యంగా ఒక వర్గము విశ్వసిస్తున్నటువంటి, మరి ఒక క్రైస్తవ వర్గం విశ్వసిస్తున్నటువంటి ఈ యొక్క యేసు ప్రభువుని మరి అనుమానించడం, యేసు ప్రభువుని అనవసరంగా వాడు తిట్టడం మాకు జీర్ణించుకున్నటువంటి పరిస్థితిగా ఏర్పడింది కనుక, అదే మేము కూడా వీళ్ళలాగా వాళ్ళ మీద పడి అచ్చొచ్చిన ఆంబోతులాగా మేము కూడా మరి శ్రీకృష్ణుడిని వాడు వీడని, శివుడిని వాడు వీడని అంటే ఈ పాటికి క్రైస్తవులను మీరు చంపేసి జైలుకి వేసేవాళ్ళే. చాలా ఇది దారుణం అండి. మేము అలా అన్నాం. వీడు అన్నాడని చెప్పేసి ఊరూరు తిరుగుతా, అక్కడక్కడ తింటా, వీడు ఊరపందిలాగా ఊరుతా, అటు ఇటు తిరుగుతా, వీడు అన్నాడని చెప్పేసి మేము అనమలే. కానీ ఇకనైనా పవన్ కళ్యాణ్ గారు మరి సనాతన ధర్మాన్ని చెప్పుకుంటూ, అంతకుముందు ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా నేను సనాతన ధర్మవాదిని అని చెప్పుకుంటున్నాడు. మరి ఇదేనా సనాతన ధర్మం? క్రైస్తవులు విశ్వసించేటటువంటి వ్యక్తిని ఈ రకంగా దూషించమనేనా మీరు నేర్పింది? కాబట్టి దయచేసి పెద్దలో చంద్రబాబు నాయుడు గారికి నాకు చాలా గౌరవం, ఆయన స్పందించాలి తెలుగు రాష్ట్రాల్లో. అంత మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి స్పందించి వాడు బహిరంగంగా చెబుతున్నాడు. వాడు అంటున్నాడు, ఇదిగో నేను ఈ వీడియో పూర్వకంగా చెబుతున్నాను, యేసు ఒక వ్యభిచార వంశానికి పుట్టినవాడు, మరియా ఒక పాప అన్నట్లుగా వాడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. వీడికి సంబంధించిన స్త్రీలు పాపలు ప్రభల మీద డ్యాన్స్ చేశారని చెప్పేసి మరియమ్మను కూడా వీడు అలా బోలుస్తున్నాడు. వీడికి సంబంధించిన వాళ్ళు అలా డ్యాన్స్లు వేసి ఉంటారు పాపలు ప్రభల మీద. అరే ఊరపంది ప్రవీణ్గా, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ప్రభల మీద డ్యాన్స్లు వేసారని పాపలుగా ఊరేగి మరియమ్మను కూడా అట్నే పోలుస్తావా? క్రైస్తవులు అనేవాడు ముందుకొచ్చి ఇక గలిబిలి చేయకముందే మర్యాద నువ్వు క్షమాపణ చెప్పాలి, లేదంటే ఖచ్చితంగా నువ్వు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను కఠినంగానే చెబుతున్నానండి ఈ ప్రవీణ్ గారికి. గవర్నమెంట్ కూడా స్పందించి మరి మాకు న్యాయం జరిగించాలని, మా మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ ప్రవీణ్ విషయంలో కూడా మరి స్పందించాలని కూడా, అవసరమైతే వాడి మీద కేసు పెట్టి మాకు మీరు న్యాయం జరిగిస్తారని కూడా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. క్రిస్టియన్లు కూడా ఒకటవ్వాలి. ఒకటే ఇలాంటి వాడు ఎక్కడ కనపడితే అక్కడ అవసరమైతే వీడిని కొట్టి మాట్లాడిన అవసరం అయితే వీడిదే కాదు, వీడు చాలా వీడియోలో కూడా వీడు ఎక్కువ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని సహించొద్దు. ఇలాంటి వాళ్ళు దేశానికే ప్రమాదకరం, ఉగ్రవాదుల కంటే వీళ్ళు డేంజర్. కాబట్టి వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు పోయిన ప్రతి చోట వీడు. కాబట్టి వీడి విషయంలో సహించేది లేదు. మీరు కూడా గవర్నమెంట్ మీరు అందరూ విన్నవించుకోవాలని కూడా మీ అందరూ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, క్రైస్తవులారా అందరూ కదిలి ముందుకు రావాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా